యేసుక్రీస్తు ప్రభువారు మానవుల పాపములన్నిటినీ కడగడానికి పరిశుద్ధుడిగా ఈ భూలోకానికి వచ్చి సకల పాపములు తొలగించడానికి కన్యక అనబడిన మరియా గర్భము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి భూలోకానికి రావడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారిని మనము గమనిస్తే ఆయన జన్మలో ఎలాంటి పాపము లేదు. యేసుక్రీస్తు ప్రభువారు తన పుట్టుకలోనే ఒక ప్రత్యేకమైన వాడిగా, యేసుక్రీస్తు ప్రభువారు తన జన్మలోనే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా యేసయ్య భూలోకంలో జన్మించాడు. ఇంకా మనము యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి ఏం చేశాడని మనము చూడగలిగితే, యేసు ప్రభువారు పరిశుద్ధునిగా భూలోకానికి వచ్చి ఈ లోకములో 33.5 సంవత్సరం యేసు ప్రభువారు జీవించారు. ఈ 33.5 సంవత్సరంలో 3.5 సంవత్సరం యేసు ప్రభువారు పరిచర్య చేశాడు. ఏం చేశాడు ఈ 3.5 సంవత్సరం అంటే, గుడ్డివారికి చూపునిచ్చాడు, మూగవారిని మాట్లాడనిచ్చాడు, దయ్యాలు పట్టుకున్న వారిని వెళ్ళగొట్టాడు, అనేక రోగాలతో బాధపడుతున్న వారిని ఎందరో జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు కనికరపడి సహాయం చేశాడు. ఒక రోజున ఒక తల్లి 12 సంవత్సరం నుంచి రక్తస్రావణ వ్యాధితో బాధపడుతూ ఉంది. అప్పటికే ఎన్నో చోట్లకి వెళ్ళి ఆమె ఎందరో డాక్టర్లను సంప్రదించింది, వైద్యులను సంప్రదించింది. ఆరోగ్యంలో దొరికే శ్రేష్టమైన మంచి వైద్యాలన్నీ చేపించింది. ఆమె దగ్గరున్న ఆరోగ్యం అంతా పాడైపోయింది. బైబిల్లో ఇలాగ రాయబడింది, ఆమె దగ్గరున్న సమస్తాన్ని అంటే ఆమె వ్యాయామం చేసుకుంది. అంటే ఆమె దగ్గర ఇంకా ఏమీ లేకుండా మొత్తాన్ని పోగొట్టుకుంది. ఒకటి డబ్బు పోగొట్టుకుంది, 2 ఆరోగ్యం పోగొట్టుకుంది. ఆమెకి ఆరోగ్యము క్షీణించిపోగా అది 12 సంవత్సరముల నుంచి ఆమె శరీరమును వేధిస్తూ ఆమె శరీరాన్ని బాధ పెట్టగా భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలు దూరం అయిపోయారు. ఆమెకున్న రోగము రోజు రోజుకి అధికమవుతుంది. డబ్బు లేదు, ఆరోగ్యము లేదు, శక్తి లేదు. ఆమె శరీరం ఆమెకి సహకరించని కార్యము జరిగింది. ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కాలేదు. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా అమ్మ మీకు బాగైపోతుందని చెబుతున్నారు, కానీ ఎన్ని మాటలు వింటున్నా ఆమె జీవితంలో మార్పు కలగలేదు. ఎన్నెన్నో చోట్లకి ఈ 12 సంవత్సరాలంతా తిరిగింది. ఆమె జీవితంలో మార్పు లేదు, ఆమె జీవితంలో నెమ్మది లేదు, ఆమె జీవితంలో ఆరోగ్యము లేదు. ఇలాగ ఎన్నో సంవత్సరాలు ఎందరెందరి దగ్గరికో తిరిగి ఎందరినో సంప్రదించి ఉన్నదంతా పోగొట్టుకొని ఇంక ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో మిగిలిపోయి, నన్ను ఎవరైనా బాగు చేస్తే బాగున్ను, నాకంటూ ఎవరైనా ఉండి నాకు సహాయం చేస్తే బాగున్ను, నన్ను ఆదరిస్తే బాగున్ను, నా పక్షమున నిలబడితే బాగున్ను, నన్ను మరలా ఎలాగున్నానో అలాగ మార్చడానికి ఎవరైనా దేవుడు ఉండి నన్ను బాగు చేస్తే బాగున్ను అని చెప్పి ఇలాగా ఎందరెందరినో వైపు చూసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరు బాగు చేయకపోగా ఒకరోజు ఒక వార్తను విన్నది. ఏంటి ఆ వార్త అనంటే, ఆ ఊరిలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆమె విన్నది. ఏమని విన్నది? యేసయ్య గుడ్డివారికి చూపునిస్తారంట, యేసయ్య మూగవారిని మాట్లాడనిచ్చారంట, యేసయ్య దయ్యాలు పట్టుకున్న వారిని వెళ్ళగొట్టారంట, యేసయ్య అనేక అద్భుతాలు చేస్తున్నారంట. ఇప్పుడు ఆ యేసు ప్రభువారి దగ్గరికి నీవు కూడా వెళితే బాగుపడతావేమో. ఎందరో దగ్గరికి వెళ్ళావు కదా, ఆ యేసు ప్రభువారి దగ్గరికి కూడా ఒకసారి వెళ్ళు. ఆ యేసు ప్రభువారికి ఒక అవకాశం ఇచ్చి చూడు. ఆయన నీ జీవితంలో ఏదైనా సహాయము చేయొచ్చేమో అని ఎవరో చెబితే, యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న సమస్య అంతా చెప్పుకోవాలనుకుంది. యేసుక్రీస్తు ప్రభువారికి ఆమె జీవితంలో కలిగిన బాధ అంతటిని వెల్లడి చేసుకోవాలనుకున్నది. ఆమె జీవితంలో 12 సంవత్సరాలుగా ఆమె జీవితంలో పొందిన అవమానముని, బాధని, దుఃఖాన్ని మొత్తాన్ని చెప్పాలనుకున్నది. ఈ ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి దగ్గరికి వెళ్దామని అనుకుంటున్న ఆ పరిస్థితుల్లో యేసు ప్రభువారిని కలవలేకపోయింది. కారణం ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ బాగు చేయటం బట్టి, యేసుక్రీస్తు ప్రభువారు అనేక రోగాలు వెళ్ళగొట్టడం బట్టి ఎందరో మనుషులు గుంపులుగా యేసు ప్రభువారి మీద పడుతూ ఉన్నారు. ఆయనతో
మాట్లాడలేక యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రాన్ని మాత్రం ముట్టిందండి. యేసు ప్రభువారు వేసుకున్న బట్టను తాకింది. 12 సంవత్సరముల నుంచి ఆమె జీవితములో రోగము విడిచిపెట్టకుండా నీడ వలె ప్రతి దినము వెంబడిస్తూ ఆమెకున్న రోగం అధికమవుతూ శరీరములో బలహీనతను కలుగు చేసి ఇంకా మంచాన పడిపోయే పరిస్థితుల్లో, చావును కోరుకుంటున్న ఆ పరిస్థితుల్లో, ఏమండి అందరూ విడిచిపెట్టగా నా దరికి ఎవరు రావట్లేదని మూలుగుతున్న ఆ పరిస్థితుల్లో యేసు ప్రభువారు వస్త్రాన్ని ముట్టింది. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు వస్త్రాన్ని ముట్టిన వెంటనే 12 సంవత్సరాలుగా ఏమండి డాక్టర్లు బాగు చేయలేదు, మందులు బాగు చేయలేదు, ఆ రోజుల్లో ఉన్న మంచి వైద్యాలు ఏమి కూడా బాగు చేయలేదు. యేసు ప్రభువారి దగ్గరకు వచ్చింది, నమ్మి యేసు ప్రభువారి బట్టలు ముట్టింది. వెంటనే ఆమె జీవితంలో ఏమండి 12 సంవత్సరాలు విడిచిపెట్టని రోగం అప్పటికప్పుడే బాగైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము యేసు ప్రభువారు నీతో చెబుతున్నారు, రోగముతో ఉన్నావా, వ్యాధితో ఉన్నావా, మరణ పడకలో ఉన్నావా, ఎవరికి చెప్పుకోలేకని సమస్యని కుమిలిపోతున్నావా, నీ బాధ ఎవరికైనా చెబితే ఏమన్నా అనుకుంటారేమని చెప్పి కుమిలిపోతున్నావా, భర్త వదిలేశాడని, పిల్లలు దూరం అయిపోయారని, ఎవరు నిన్ను అర్థం చేసుకోవట్లేదని నలిగిపోతా ఉన్నావేమో. యేసు ప్రభువారు నీతో చెబుతున్నాడు, ఆ 12 సంవత్సరాలుగా రోగముతో, వ్యాధితో, బలహీనతలతో ఏమండి అనేక సమస్యల గుండా వెళుతున్న ఆ స్త్రీని బాగు చేసిన యేసయ్యే ఈ దినము పరలోకమును విడిచిపెట్టి నీ నా పాపముల కొరకై యేసు ప్రభువారు దిగివచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి రోగమైనా సరే నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను, నా గాయముల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అని యేసయ్య నీతో చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పడానికి సమయం లేదు. యేసు ప్రభువారు ఇలాగ ఎన్నో మేళ్లు చేశాడు. యేసు ప్రభువారు ఎన్నో అద్భుతాలు చేసి సర్వలోక పాప పరిహారము కోసం, నేను మొదటి చెప్పినట్లుగా సర్వలోక పాప పరిహారము కోసం యేసు క్రీస్తు ప్రభువారు మానవుల పాపముల నిమిత్తమై ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఏమండి, మానవుల పాపం పరిశుద్ధపరచబడాలంటే కోళ్ల రక్తము ద్వారానో, ఎద్దుల రక్తము ద్వారానో, మేకల రక్తము ద్వారానో, వేరే రక్తముల ద్వారా పాపము పరిహరింపబడదు. పరిశుద్ధుడు ప్రాణం పెట్టాలి, పరిశుద్ధుడు రక్తము కార్చాలి, ఆ పరిశుద్ధుని రక్తము ద్వారా పాపము పరిహరింపబడుతుంది. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లేఖనాలు నెరవేర్చడం కోసం యేసయ్య భూలోకానికి వచ్చి ఆయన మన తలతో చేసిన పాపముల కోసం ఆయన తలకి ముళ్ళ కిరీటము కొట్టబడింది. ప్రియులారా, మన చేతులతో చేయబడిన పాపముల కొరకు ఆయన చేతుల్లో మేకులు నాటారు. ప్రియులారా, మన వీపుతో చేయబడిన పాపము కోసం 39 కొరడా దెబ్బలు ఆయన వీపున నాగేలు సార్ల వలె ఏమంటే ఆయన వీపును దృండబడదని వాక్యం చెబుతుంది. ప్రియులారా, ఆ కొరడ ఇంచుమించు ఏమండి 1.5 బార్ 2 బార్లు ఉంటుంది. ఆ కొరడాకి చివరి భాగములో కొన్ని పేలుకులు ఉంటాయి. ఆ పేలుకులకి విషపూరితమైన కొన్ని వెముకలు, గాజు పలుకులు, ఏమండి కొన్ని విషపూరితమైనటివి ఆ చివరన కట్టారు. ఆ చివరన కట్టబడినటివి గాలముల వలె ఉన్నాయి. యేసు ప్రభువారిని నా కొరడాతో కొట్టినప్పుడు ఆ అమాంతంగా ఆ విషపూరితముగా చివరలో కట్టబడ్డవన్నీ ఆయన వీపును గుచ్చబడి ఆ కొరడాని ఇలా లాక్కుండా కొట్టిన కొరడాని ఇలా లాగినప్పుడు వీపి నాగేలు చార్ల వలె ఏమండి మార్చబడిందని వాక్యము చెప్పబడింది. ఆయన వీపి రిబ్బన్ల వలె ఆయన చర్మము వేలాడిందని వాక్యం చెప్పబడింది. ప్రియులారా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఇంత శ్రమ పొందాలి? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఇంత బాధపడాలి? అద్భుతము చేసిన దేవుడు కదా, ఎందరినో బాగు చేసిన దేవుడు కదా, మాట ద్వారా అనేక కార్యాలు చేసిన దేవుడు కదా. ఒక్క మాట చెప్పగలిగితే అక్కడున్న వారందరూ చనిపోవచ్చు. ఒక్క మాట చెబితే ఆయన మాట ద్వారా అందరూ చనిపోయే అవకాశం ఉంది. ఒక్క మాట చెబితే ఆ శ్రమ నుండి ఆయన తప్పించుకునే అవకాశం ఉంది. ఆయన తప్పించుకోవడానికో అందరిని మరణానికి అప్పగించడానికో యేసయ్య భూలోకములోకి రాలేదు. నేను ఇందాక చెప్పినట్లుగా మానవుల పాపముల కొరకై భూలోకానికి వచ్చాడు.
చేశాడు, మానవుల పాపము కొరకై రక్తం కార్చాడు, మానవుల పాపము కొరకై ఆయన మన కోసం చనిపోయాడు. యేసయ్యా నా పాపాన్ని క్షమించండి, యేసయ్యా నన్ను క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి అని నోటి మాటతో నువ్వు చెప్పగలిగితే నీ హృదయములో యేసు రక్తము నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నీ హృదయములో సంతోషాన్ని, సమాధానాన్ని, ఎన్నడూ చూడలేని ఆనందాన్ని ఆయన కలుగు చేస్తాడు. అంత మాత్రమే కాదండి, యేసు రక్తం ద్వారా కడగబడితే కలిగే ప్రయోజనం ఏందయ్యానంటే మూడవదిగా పరలోకం అనేది ఒకటి ఉంది. ఈ భూలోకములో పాపములు విడిచిపెట్టి పరిశుద్ధంగా మార్చబడి యేసు రక్తము ద్వారా మనము శుద్ధి చేయబడిన తర్వాత యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మన కోసం పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. ఈ భూలోకములో ఎవరైనా చనిపోవాలి, ధనవంతుడైనా దరిద్రుడైనా, డబ్బున్నవాడైనా లేనివాడైనా, ఈ భూలోకములో అందము కలిగిన వాడైనా అందము లేని వాడైనా ఎవడైనా చనిపోవాలి. చనిపోయిన తర్వాత నువ్వు యేసు రక్తములో కడగబడిన వ్యక్తివైతే పరలోకం అనేది ఒకటి ఉంది. అక్కడ యుగ యుగాలు ఆనందం ఉంటుంది, యుగ యుగాలు సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. యేసు రక్తము ద్వారా కడగబడకపోతే నరకం అనేది ఒకటి ఉందండి. అక్కడ యుగ యుగాలు బాధ ఉంటుంది, ఏడుపు ఉంటుంది, వ్యాధులు ఉంటుంది. ఆ వ్యాధుల నుంచి, ఆ ఏడుపు నుంచి, ఆ అగాధమైన స్థలములో నుంచి నేను విడిపించడానికి యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు. చాలా మంది అనుకుంటా ఉంటారు, ఈ మాటలు చెబుతున్నప్పుడు చాలా మందికి ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయి. ఏమండి ప్రతి ఒక్కరు చనిపోవాల్సిన మాట ఏమో వాస్తవమే, పరలోకం ఎవరు చూశారు, పాతాళాన్ని ఎవరు చూశారు, అన్ని వీళ్ళు చూసినట్లుగా చెబుతున్నారు అని చెప్పి చాలా మంది అంటా ఉంటారు. ప్రియులారా, ఉదాహరణకి నేను ఒక మాట చెబుతున్నాను, నా మాట వినండి. ఒక తల్లి గర్భం ధరించిన తర్వాత ఆ తల్లి గర్భములో ఉన్న బిడ్డ ఏమండి అనుకుంటుంది, ఏమండి నా తల్లి గర్భమే నాకు లోకం, నా తల్లి గర్భమే నాకు శాశ్వతం, నా తల్లి గర్భమే నాకు ఏమండి క్షేమం అని చెప్పి ఆ తల్లి గర్భంలో ఉంచబడిన బిడ్డ గంతులు వేస్తూ ఏమండి సంతోషపడుతూ ఆ తల్లి గర్భమే లోకమని, వేరొక లోకం లేదని, అది బాగుందని చెప్పి ఆ తల్లి గర్భంలో ఉన్న బిడ్డ గంతులు వేస్తూ ఉంటది. ప్రియులారా మీరు గమనిస్తే 9-10 నెలలు గడిచిన తర్వాత బిడ్డ భూలోకానికి వస్తాడు. భూలోకానికి వచ్చిన బిడ్డ ఏమండి ఏడుస్తూ వస్తాడు, కేకలు వేస్తూ వస్తాడు. ఎందుకు వేడ్చాడు, ఎందుకు కేకలు వేశాడు అనంటే, నాకు తల్లి గర్భం లోకం అనుకున్నాను, తల్లి గర్భం శాశ్వతం అనుకున్నాను, నా లోకము నుంచి, నా శాశ్వతమైన రాజ్యము నుంచి నన్ను బయటకు వచ్చేస్తున్నాను, వేరొక లోకానికి వస్తున్నానని ఆ బిడ్డ కేకలు వేస్తాడు. ప్రియులారా, ఆ బిడ్డ కేకలు వేసినట్లుగానే ఆ బిడ్డ మరొక లోకం ఉందని చెప్పి తెలుసుకున్నట్లుగానే మనందరితో యేసు ప్రభువారు చెబుతున్నారు, ఇదే శాశ్వతం అనుకోవద్దు, ఇదే లోకం అనుకోవద్దు, చచ్చిపోతే తక్కుడో బిక్కుడో అనుకోవద్దు. పరలోకములో మనం ఈ రోజుల్లో తక్కుడో బిక్కుడో అనుకుంటే రేపు మరొక పరలోకాన్ని చూస్తాం. ఏమండి అక్కడికి వెళ్ళడానికి ఈ భూలోకంలో యేసు ప్రభువారు నీతో చెబుతున్నాడు, ఇప్పుడే నువ్వు సిద్ధపడు, ఇప్పుడే యేసు రక్తం ద్వారా కడగబడు. బాధల్లో ఉన్నావా, యేసు స్వస్థపరుస్తాడు. ఏమండి వ్యాధుల్లో ఉన్నావా, యేసు పరిశుద్ధపరుస్తాడు. పాపములో శాపములో కుమిలిపోతూ నలిగిపోతూ వ్యాధులను అనుభవిస్తున్నావా, ఎందరి దగ్గరికి వెళ్ళినా సమాధానమే నీకు దొరకలేదా, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు, నా పాపములు కడుగని చెప్పు. తెలియని నెమ్మది, ఆనందాన్ని, సంతోషం నీ హృదయంలో కలుగుతుంది. అంత మాత్రమే కాకుండా ఈ భూలోకంలో పాపం విడిచిపెడితే పరలోకం అనేది ఒకటి ఉంది, యుగ యుగాలు సంతోషం అక్కడ దొరుకుతుంది. ఈ మరిన్ని విషయాలు మీరు దేవుని రాజ్యాన్ని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలోనే ప్రతి ఆదివారం సాయంత్రం అన్నోళ్ళ ఇంటి దగ్గర ఆదివారం సాయంత్రం ఆరాధన జరుగుతుంది. రండి, దైవ సేవకులు వస్తారు, మరిన్ని విషయాలు మీకు బోధిస్తారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి